చిన్నప్పటి నుంచి నా మైండ్‌లో ఒకటే ప్రశ్న. జనవరి ఫస్ట్ ఎందుకు న్యూ ఇయర్? ఉగాది ఎందుకు కాదు? అంటే వీటి రెండిటి మధ్య తేడా ఏంటనేది నాకసలు అర్థమయ్యేది గాదు. కానీ నాకు రీసెంట్‌గా అర్థమైన విషయం ఏందనంటే జనవరి ఫస్ట్ ఎందుకు చేస్తారంటే ఇది గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు. అంటే ఇది గ్రీక్ క్యాలెండర్ అంట. అంటే ఇది ఎప్పుడైతే తన ఆర్బిట్‌లో తిరుగుతూ ఉంటుందో భూమి సూర్యునికి దగ్గరగా ఉండే ఆ రోజునే జనవరి ఫస్ట్‌గా డిక్లేర్ చేస్తారు. ఉగాది అంటే, ఉగాది రోజున భూమి మీద సరిగ్గా భూమధ్య రేఖ మీద కిరణాలు డైరెక్ట్‌గా పడతాయి. అప్పుడు మనం ఉగాది అని అంటారు. ఈ రెండిటిల్లో మనం ఎక్కువగా ఉపయోగించేది న్యూ ఇయరే అన్నమాట. ఎందుకనంటే బ్రిటిషోళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని చే ఏర్పాటు చేశారు. అప్పుడు వాళ్ళు వాడిన క్యాలెండర్ ఈ గ్రిగోరియన్ క్యాలెండర్. ఇంకా మెజారిటీ దేశాలు కూడా దీన్నే యాక్సెప్ట్ చేశాయి. ఇంకా దీన్నే ఫాలో అవుతున్నారు ఇప్పటికి కూడా మన ఇండియాలో కూడా. కానీ ఎక్కువగా మన ఫెస్టివల్స్ గాని, ఇవి గాని మనం ఎక్కువగా ఫాలో అయ్యేది ఆగా క్యాలెండర్ అంటారు. అంటే పంచాంగము అని అంటారు. అంతే. ఈ రెండిట్లో మేజర్ డిఫరెన్స్ ఇది. కొత్తగా ఈ విషయాన్ని తెలుసుకున్నోళ్ళు నా వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.